ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానం యెషయా గ్రంథము 45వ అధ్యాయము 3వ వచనము. రహస్య స్థలములలోని మరుగైన ధనమును నీకిచ్చేదను. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్న మాటలేమనగా, ఎవరైతే ఆర్థికమైనటువంటి ఇబ్బందులతో బాధపడుతున్నారో, అప్పుల సమస్యలతోనూ మరి ఈఎంఐ అని లోన్స్ అని కట్టలేక ఎంత ఇబ్బంది పడుతున్నారో అట్టి వారికి దేవుడు ఈరోజు ఒక గొప్ప వాగ్దానం ఇస్తున్నారు. రహస్య స్థలములలో మరుగైనటువంటి ధనమును నేను నీకు తప్పకుండా ఇస్తానని ఆయన మాట్లాడుతున్నారు. ఈ వాగ్దానం ఎత్తిపట్టి ఈరోజు అందరం ప్రార్థన చేద్దాము. ఎందుకంటే ప్రతి కుటుంబంలోని చూసినట్లయితే ఆర్థికమైనటువంటి అవసరములు ఈరోజు చాలా ఎక్కువగా కనబడుతున్నాయి. దేవుడు మనల్ని ఐశ్వర్యవంతులు కానీ ఎల్లప్పుడూ చేస్తాడు, కానీ పేదరికంలోనూ దారిద్ర్యంలోనూ ఉంచే దేవుడు కాదు ఆయన. ఎందుకనంటే మనము ధనవంతులము కావాలనని మన కొరకు ఆయన సిలువలో దరిద్రుడయ్యాడు. మనం అనుభవిస్తున్నటువంటి దారిద్ర్యం అనబడుతున్నటువంటి ఆ కాడిని ఆయన ముందుగానే సిలువలో మన కొరకు భరించి, మన దారిద్ర్యమును మన అప్పులు అనబడుతున్న కాడిని ఆయన సిలువలో ముందుగానే భరించి దాన్ని కొట్టివేసి ఉన్నాడు. ఆ సిలువ ద్వారా మనకి అబ్రహాము ఆశీర్వాదం ఇచ్చారు. అబ్రహాము ఆశీర్వాదం అని అంటే నీవు అనేకులకు అప్పిచ్చేదవు కానీ అప్పు చేయవని వాగ్దానము. కాబట్టి ఈ వాగ్దానం ఎత్తిపట్టి ప్రార్థిద్దాము. అనేకులకు పంచిపెట్టే చేతులుగా, అనేకులకు ఇచ్చే చేతులుగా ఈరోజు దేవుడు మనల్ని ఆశీర్వదించబోతున్నాడు. రహస్య స్థలములలో దాచి ఉంచినటువంటి ధనమును, అంటే నీ కొరకు దేవుడు ముందుగానే కొంత ధనమును దాచిపెట్టి ఉన్నాడు. అది నీ దగ్గరకు రావడానికి కొన్ని బలహీనతలు అడ్డుపడుతున్నాయి. ఆ బలహీనతలు ఏమై ఉన్నాయో ఈరోజు ఒక్కసారి జ్ఞాపకం చేసుకొని ఆ బలహీనతలను సరి చేసుకున్నట్లయితే నూతనమైనటువంటి ఆశీర్వాదములతో నీ కొరకు దాచి ఉంచినటువంటి రహస్యపు యొక్క నిధులతో నీ కుటుంబాన్ని దేవుడు నింపబోతున్నాడు. ఆ బలహీనతలు సరిచేసుకున్నాము. ప్రభువు ఇచ్చే గొప్ప ఆర్థికమైనటువంటి దీవెనలు యేసు నామములో ఈ దినం మనం పొందుకొందుము గాక. ఆమేన్.